ట్రంప్ పిచ్చితనం రోజు రోజుకి కూడా మితిమీరిపోతుంది అనడానికి మరొక ఎగ్జాంపుల్, మరొక వివరణ అయితే ఇచ్చాడు. ఆయన ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇరాన్ తోని ఎవరైనా కూడా వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నా, ఎటువంటి సంబంధాలు, స్నేహపూర్వక సంబంధాలు ఏం పెట్టుకున్నా కూడాను వారికి సంబంధించి టారిఫ్స్ 25% కి పైగా మరలా టారిఫ్స్ విధిస్తాను అని చెప్పేసి అయితే ఆయన బెదిరించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంచుమించు ప్రతి రాజ్యాన్ని కూడా, ప్రతి దేశాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని విర్రవీగుతున్న ట్రంప్ కి మరి ఎలా సమాధానం చెప్పాలి? అసలు ఏ ఏ దేశాలు ఏమేమి ఎగుమతి చేస్తూ ఉన్నాయి, ఏమేమి దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి? ట్రంప్ ఇంత విర్రవీగిపోవడానికి గల రీజన్స్ ఏంటి అసలు? ఎందుకు తిరుగుబాటు చేస్తే వచ్చే నష్టం ఏంటి? తిరుగుబాటు చేయకుండా ఉంటే కలిగే మైత్రి ఏంటి? సో ఇవన్నీ కూడా ప్రజల్లోనూ ఒక తీవ్ర సందిగ్ధతనైతే తీసుకొని వస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా భారతదేశం కూడా అనేక రకాల ఇబ్బందులకి గురి చేస్తున్న పరిస్థితి. ట్రంప్ టారిఫ్లను విధిస్తూ కూడాను ప్రతి ఒక్కరి పైనను ఉన్న భారతీయుల పైన ముఖ్యంగాను ఒక కక్షపూరిత చర్యలను అయితే తీసుకుంటున్నాడు అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మరి అయినప్పటికీ కూడా భారత్ నుంచి కూడా ఒక గట్టి వార్నింగ్ అయితే మాత్రము గత కొద్ది రోజుల క్రితము కేంద్రం నుంచి కూడా వెళ్ళడం జరిగింది, విదేశాంగ శాఖ నుంచి కూడా. అయినప్పటికీ కూడా ట్రంప్ ఏమాత్రం తగ్గకుండాను తన భావజాలం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే, అంటే విషం కక్కుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఇంత కక్షపూరితంగా ట్రంప్ ఇలా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి? ఇక ఎప్పుడు ఇంతేనా? ఇతనిలో ఎట్లాంటి మార్పు రాదా? మరి ఇలాంటి మార్పు తీసుకురావాలంటే మిగిలిన ఇతర దేశాలన్నీ కూడా ఎలాంటి రెవల్యూషన్ తీసుకొని వస్తే ట్రంప్ ని తొక్కి పెట్టొచ్చు అనే చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ట్రంప్ ఇలా షాక్ ఇచ్చాడు? ఇరాన్ తో స్నేహం కావాలా, లేకపోతే అమెరికాతో మార్కెట్ కావాలా? ఈ రెండు క్వశ్చన్స్ ని కూడా ఆయన రైజ్ చేయడం జరిగింది. అంటే అమెరికాతో మార్కెట్, మీరు ఫైనాన్షియల్ గా మార్కెట్ చేసుకుంటూ అమెరికాతో మీరు స్థిరపడతారా? లేదు అని అంటే ఇరాన్ తో స్నేహం చేస్తూ మాతో మార్కెట్ ని కోల్పోయి మీరు కష్టాల్లో పడాలనుకుంటున్నారా అని చెప్పేసి ఏదో కత్తి మీద సాములాగా బెదిరించడం అయితే చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రపంచ దేశాలకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధించిన ఈ ప్రశ్న ప్రస్తుతానికైతే కలవరాన్ని కలిగిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మరలా ట్రంప్ ఈ 25% టారిఫ్ ని అధికం చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఆయన సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. మళ్ళా ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనే ఆందోళన అయితే కలుగుతుంది. సో ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము. అసలు ఏమేమి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము, ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము, మరి ట్రంప్ ని ఒక లైన్ లోకి తీసుకురావాలి అని అంటే ఏ ఏ దేశాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి? మీకు ఇరాన్ తో స్నేహం కావాలా, అమెరికా మార్కెట్ కావాలా అంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధించిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇరాన్ లో సాగుతున్న రక్తపాతాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఆ దేశాన్ని ఆర్థికంగా ఉరితీయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ తో వ్యాపార సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా సరే అమెరికాతో చేసే లావాదేవీలపై తక్షణమే 25% అదనపు టారిఫ్ చెల్లించాలని తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన ఉత్తర్వులను జారీ చేశాడు ట్రంప్. ఇరాన్ లో కొనసాగుతున్న అంతర్గత కల్లోలం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తోంది. ఇరాన్ ప్రభుత్వం తన పౌరులపై సాగిస్తున్న ఉక్కుపాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇరాన్ తో వాణిజ్య సంబంధాలు కలిగిన ఏ దేశమైనా సరే అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సిందేనని ఆయన హుకుం జారీ చేశాడు. ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ నిర్ణయం ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులైన భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీలపై భారీ ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా భారత్ విషయానికొస్తే 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఇరాన్ మధ్య దాదాపు 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఇరాన్ మధ్య దాదాపు 15,000 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే $1.68 బిలియన్ పైగా వ్యాపారాన్ని చేసింది. బాస్మతి బియ్యం, ఆర్గానిక్ కెమికల్స్, పండ్లు, టీ వంటి భారత్ నుంచి ఇరాన్ కు వెళుతూ ఉన్నాయి. కేవలం బియ్యం ఎగుమతులే సుమారు $750 మిలియన్ పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇప్పుడు ఇరాన్ కారణంగా మరో 25% భారం పడితే అమెరికా మార్కెట్ లో భారతీయ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేకాదు కేవలం ఆర్థిక ఆంక్షలతోనే సరిపెట్టకుండా ఇరాన్ పై సైనిక దాడులు చేసేందుకు కూడా ట్రంప్ వెనుకాడడం లేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ వైమానిక దాడులు మాకున్న అనేక ఆప్షన్లలో ఒకటి అని స్పష్టం చేశారు. అయితే తెర
వెనుక ఇరాన్ అధికారులు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ తో రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బయట కనిపిస్తున్న దూకుడుకు భిన్నంగా ప్రైవేట్ చర్చల్లో ఇరాన్ మెత్తబడినట్లు వైట్ హౌస్ వర్గాలు సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ట్రంప్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దేశాధినేతకు ఇలా దేశాలపై నేరుగా సుంకాలు విధించే అధికారం ఉందా లేదా అనే అంశంపై వెలువడే తీర్పు అత్యంత కీలకం. అంతా ఆ తీర్పు గురించి వేచి చూస్తూ ఉన్నారు. ఒకవేళ కోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పుని ఇస్తే ఈ 25% టారిఫ్ అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఇరాన్ నిరసనకారులకు మద్దతుగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్ ను ఒంటరిని చేస్తుందా లేక అమెరికా మిత్ర దేశాలతో దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.